హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ. మీరు పలు రకాల ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ చదువుతూ ఉంటారు. సెంటెన్స్ అయితే మొదలవుతుంది, కానీ అది ముగుస్తుందో లేదో తెలియదు. మూడో లైన్ దగ్గరే మన బ్రెయిన్ స్టాప్ అవుతుంది. మీరు అనుకుంటారు, వొకాబులరీ ప్రాబ్లం ఉంది కాబట్టి నేను చదవలేకపోతున్నాను, లేదా నాకు గ్రామర్ అంత ఎక్కువ తెలియదు, అందుకే నేను ఆగిపోతున్నాను అనుకుంటారు. కానీ మీకు స్ట్రక్చర్ కనిపించడం లేదు. ఈరోజు ఒక సెంటెన్స్‌ని అంటే ఒక పెద్ద సెంటెన్స్‌ని వర్డ్ బై వర్డ్, రోల్ బై రోల్ తెలుగు అర్థంతో ఎందుకు ఆ వర్డ్ వాడారో, ఇంకొకటి వాడొచ్చా లేదా అన్నీ క్లియర్ చేస్తాను. ఈ వీడియో పూర్తయ్యేసరికి లాంగ్ సెంటెన్స్ మీ కంట్రోల్‌లో ఉంటుంది. ముందుగా ఇక్కడ ఒక వాక్యం అయితే హిందూ న్యూస్ పేపర్‌లో తీసుకోవడం జరిగింది. దాన్ని నేనిప్పుడు చదువుతాను. ద సుప్రీం కోర్ట్ ఆన్ ఫ్రైడే డైరెక్టెడ్ ద సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ to file a status report detailing whether the agency has compiled sufficient evidence to bring home the guilt to persons accused of various heinous offences, including the sexual assault and gang rape of women during the violence dot rocked Manipur in 2023. ఇదంతా కేవలం ఒకటే వాక్యం, ఎక్కడా ఫుల్ స్టాప్ లేదు కాబట్టి దీన్ని ఎలా డీటెయిల్‌గా తెలుసుకోవాలో, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో డీటెయిల్డ్‌గా నేను చెప్తాను. మీరు మొదటి నుంచి చివరి వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి. నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. ముందుగా ఒక వాక్యాన్ని చూసినప్పుడు చాలామంది చేసేదేంటంటే సబ్జెక్ట్‌ని ఐడెంటిఫై చేయడానికి ప్రయత్నిస్తారు. దానికంటే ముందు నేను వెర్బ్‌నైతే కనుక్కోమని చెప్తాను. వెర్బ్ అనేది మనం కనుక్కుంటే సబ్జెక్ట్‌ని ఈజీగా కనుక్కోవచ్చు. కొన్నిసార్లు సబ్జెక్ట్‌ను కనుక్కున్నప్పటికీ వెర్బ్ మనం కన్‌ఫ్యూజ్ అవుతుంటాం. కానీ వెర్బ్‌ని కనుక్కుంటే సబ్జెక్ట్ అనేది మిస్ కాదు. ముందు సబ్జెక్ట్ తెలుసుకున్నా పర్లేదు, వెర్బ్‌ని తెలుసుకున్నా పర్లేదు. కానీ నేను సజెస్ట్ చేసేదేంటంటే ముందు వెర్బ్‌ని ఐడెంటిఫై చేయండి. ముందుగా ఈ వాక్యంలో ఫైనైట్ వర్బ్ ఎక్కడుందో కనుక్కోవాలి. ఈ ఫైనైట్ వర్బ్‌నే బాస్ వర్బ్ అని కూడా తెలుసుకున్నాం. ఇవన్నీ కూడా మొదటి పార్ట్‌లో తెలుసుకున్నాం. ఈరోజు 21వ పార్ట్‌లో ఉన్నాం. మీరు మొదటి పార్ట్ నుంచి ఈ రోజు వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ప్రతి పార్ట్‌ని రాండమ్‌గా కాకుండా రెగ్యులర్‌గా చూస్తే మీకు ఇవన్నీ కూడా అర్థమవుతూ ఉంటాయి. ఫైనైట్ వర్బ్ అంటే ఏంటి? నాన్ ఫైనైట్ వర్బ్ అంటే ఏంటి? అన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి. ఇక్కడ ముందుగా తెలుసుకోవాల్సింది ఫైనైట్ వర్బ్ ఏంటి? ద సుప్రీం కోర్ట్ ఆన్ ఫ్రైడే డైరెక్టెడ్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఇక్కడ నాకేం కనిపిస్తుందంటే డైరెక్టెడ్ అనేది మెయిన్ వర్బ్ గా ఉంది. దీన్ని యాక్షన్ వర్బ్ అని కూడా చెప్పుకుంటాం. ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది. దీని యొక్క అర్థం ఏంటంటే ఆదేశించింది లేదా నిర్దేశించింది అని కూడా చెప్పొచ్చు. ద సుప్రీం కోర్ట్ ఆన్ ఫ్రైడే డైరెక్టెడ్. ఇక్కడ స్టెప్ 2లో ఏం కనుక్కోవాలంటే సబ్జెక్ట్. ఈ వెర్బ్ కి హూ అనే క్వశ్చన్ యాడ్ చేస్తే అప్పుడు మనకు సబ్జెక్ట్ అనేది తెలుస్తుంది. డైరెక్టెడ్ ఆదేశించారు లేదా నిర్దేశించారు. ఎవరు నిర్దేశించారు? హూ డైరెక్టెడ్. కొంతమంది డైరెక్ట్ అంటుంటారు, కొంతమంది డైరెక్ట్ అంటుంటారు. మీరు గమనించే ఉంటారు. డైరెక్టర్ అంటుంటారు, డైరెక్టర్ అంటుంటారు. డైరెక్ట్ అంటుంటారు, అలాగే డైరెక్ట్ అని కూడా అంటుంటారు. బ్రిటిష్ ఇంగ్లీష్ ను ఫాలో అవుతున్నాం కాబట్టి రెండు రకాలుగా కూడా ప్రొనౌన్స్ చేయొచ్చు. డైరెక్ట్ అనొచ్చు లేదా డైరెక్ట్ అని కూడా అనొచ్చు. ఇది గమనించాలి. మీరేమీ కన్ఫ్యూజ్ కావద్దు. రెండు రకాలుగా కూడా వాడొచ్చు. సో ఎవరు డైరెక్ట్ చేశారు? సుప్రీం కోర్ట్. ద సుప్రీం కోర్ట్ అనేది ఇక్కడ సబ్జెక్ట్, సింపుల్ రోల్. ఇక్కడ ద అనేది ఆర్టికల్, సుప్రీం కోర్ట్ అనేది ఇక్కడ సబ్జెక్ట్. సింపుల్ గా ఇంకా డీటెయిల్ గా మనం తెలుసుకోవాలి అని అనుకుంటే సుప్రీం అనేది యాడ్జెక్టివ్, కోర్ట్ అనేది నౌన్. మీకు అల్ట్రా నానో లెవెల్లో తెలుసుకోవాలంటే సింపుల్ గా ద సుప్రీం కోర్ట్ అనేది సబ్జెక్ట్, దీన్ని నౌన్ అంటాం. అలా కాకుండా మనం ప్రతి వర్డ్ టు వర్డ్ గ్రామర్ తెలుసుకోవాలంటే ఇక్కడ ద అనేది ఆర్టికల్, సుప్రీం అనేది యాడ్జెక్టివ్, కోర్ట్ అనేది నౌన్. ప్రధానమైనటువంటి హెడ్ నౌన్ ఏంటంటే కోర్ట్, సుప్రీం కోర్టు, భారత న్యాయస్థానం. నెక్స్ట్ ఏముంది? ఆన్ ఫ్రైడే. మనం గతంలో కూడా చెప్పుకున్నాం. ఇక్కడ ఆన్ తో మొదలైంది. ఇది ప్రిపోజిషనల్ ఫ్రేజ్. ఆన్ ఫ్రైడే అనేదాన్ని అటాచ్మెంట్ అనొచ్చు లేదా ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అని కూడా చెప్పొచ్చు. మేము గతంలో కూడా చెప్పుకున్నాం. ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అని కూడా చెప్పొచ్చు దీన్నే.
ఇవన్నీ కూడా వాక్యానికి ఎక్స్ట్రా సమాచారం, అదనపు సమాచారాన్ని ఇస్తూ ఉంటాయి. శుక్రవారం నాడు ప్రతి వారం ముందు ఆన్ అనే ప్రిపోజిషనే ఉండాలి. నేను చాలా సార్లు చెప్పాను గతంలో. మీకొక సింపుల్ రూల్ ఏంటంటే ఇక్కడ ఆన్ ఫ్రైడే అని తీసేస్తే ఈ వాక్యం అర్థం మారిపోతుందా అంటే మారిపోదు. కాబట్టి ఇది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. దీన్నే అటాచ్‌మెంట్ అంటారు. దీన్నే ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అంటారు. ద సుప్రీం కోర్ట్ డైరెక్టెడ్. భారత న్యాయస్థానం ఆదేశించింది. మీకు ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, అదనపు సమాచారం కావాలంటే అప్పుడు ఏం క్వశ్చన్ అడగాలి? ఎప్పుడు ఆదేశించింది లేదా ఎప్పుడు నిర్దేశించింది అంటే ఆన్ ఫ్రైడే, శుక్రవారం. ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎలా ఇలాంటివన్నీ కూడా వాక్యానికి అదనపు సమాచారాన్ని ఇస్తూ ఉంటాయి. సో దీన్ని అటాచ్‌మెంట్ అంటారు. ద సుప్రీం కోర్ట్ అనేది సబ్జెక్ట్, ఆన్ ఫ్రైడే అనేది ప్రిపోజిషనల్ ఫ్రేజ్ లేదా అటాచ్‌మెంట్, డైరెక్టెడ్ అనేది వెర్బ్. ఇక్కడ డైరెక్టెడ్ నిర్దేశించింది. ఎవరిని నిర్దేశించింది? ఇలా ఎవరిని ఆదేశించింది? ఇమీడియట్ గా వచ్చేది ద సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ను ఆదేశించింది. కాబట్టి ఈ ద సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనే దాన్ని ఇక్కడ ఆబ్జెక్ట్ గా చెప్పాలి. నేను పార్ట్ 1 లో వీటి గురించి చాలా డీటెయిల్ గా చెప్పాను. ఇక్కడ దానిది ఆర్టికల్. నెక్స్ట్ ఏముంది? టు ఫైల్ ఏ స్టేటస్ రిపోర్ట్. ఇక్కడ దీని రోల్ ఏంటి? దీని పాత్ర ఏంటి? ఇన్ఫినిటివ్ ఫ్రేజ్. ఇదంతా కూడా ఇన్ఫినిటివ్ ఫ్రేజ్. ఏదంతా కూడా టు ఫైల్ ఏ స్టేటస్ రిపోర్ట్. నేను ఇక్కడ ఏదైతే చెప్తున్నానో మీరు అవన్నీ కూడా నోట్ చేసుకుంటూ ఉండాలి. ఎక్కడ డౌట్ వస్తే అక్కడ అడుగుతూ ఉండాలి. మీరు కామెంట్ లో డౌట్ మెన్షన్ చేస్తూ గనక డౌట్స్ అడిగితే నేను మీకు వాటిని చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ టు ఫైల్ అనేది ఇన్ఫినిటివ్. గతంలో చెప్పుకున్నాం 2 + V1 వస్తే అది ఇన్ఫినిటివ్ అవుతుంది. ఇక్కడ ఫైల్ అనేది బేస్ వర్బ్. ఏ అనేది ఇక్కడ ఇండెఫినిట్ ఆర్టికల్. స్టేటస్ రిపోర్ట్ ఇది ఆబ్జెక్ట్. దేనికి ఆబ్జెక్టు? ఈ ఇన్ఫినిటివ్ ఫ్రేజ్ కి ఆబ్జెక్టు. వాక్యం మొత్తానికి ఆబ్జెక్ట్ ఏంటంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. మీరు ఇలాంటి వేరియేషన్ తెలుసుకుంటూ ఉండాలి. టు ఫైల్ ఏ స్టేటస్ రిపోర్ట్ అనేది ఇన్ఫినిటివ్ క్లాస్. ఈ ఇన్ఫినిటివ్ క్లాస్ లో ఆబ్జెక్ట్ అనేది స్టేటస్ రిపోర్ట్. ఒక స్టేటస్ రిపోర్ట్ ఫైల్ చేయడానికి భారత ప్రధాన న్యాయస్థానం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ను ఆదేశించింది. ఇక్కడ వై అని క్వశ్చన్ చేసినప్పుడు, ఎందుకు అని క్వశ్చన్ చేసినప్పుడు ఈ ఇన్ఫినిటివ్ క్లాజ్ అనేది బయటకు వస్తుంది. కాబట్టి ఇది పర్పస్ కోసం ఉపయోగించే ఫ్రేజ్. ఎందుకు. నెక్స్ట్, డీటెయిలింగ్ వెదర్ ది ఏజెన్సీ హ్యాస్ కంపైల్డ్ సఫిషియంట్ ఎవిడెన్స్. ఇది చాలా ముఖ్యమైన భాగం. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మీరు కన్ఫ్యూజ్ కాకుండా చాలా డీటెయిల్ గా నోట్ చేసుకుంటూ ఉండండి. ఇక్కడ డీటెయిలింగ్ అనేది ప్రెజెంట్ పార్టిసిపల్. వీటినే నాన్ ఫైనైట్ వర్బ్స్ అంటారని కూడా చెప్పుకున్నాం గత క్లాస్ లో. డీటెయిలింగ్ అనేది నాన్ ఫైనైట్ వర్బ్. అలాగే 2 + V1 ఇన్ఫినిటివ్ కూడా నాన్ ఫైనైట్ అని చెప్పొచ్చు. ఇక్కడ దీని పాత్ర ఏంటంటే పార్టిసిపల్ క్లాస్. ఏది పార్టిసిపల్ క్లాస్? డీటెయిలింగ్ వెదర్ ది ఏజెన్సీ హ్యాస్ కంపైల్డ్ సఫిషియంట్ ఎవిడెన్స్ అనేది పార్టిసిపల్ క్లాస్. అంటే ఈ రిపోర్ట్ ని డిస్క్రైబ్ చేస్తుంది. డీటెయిలింగ్ అంటే వివరిస్తూ. ఏం వివరించాలి ఆ రిపోర్ట్ లో చూద్దాం. వెదర్ ది ఏజెన్సీ హ్యాస్ కంపైల్డ్ సఫిషియంట్ ఎవిడెన్స్. ఇంపార్టెంట్ వర్డ్ ఏంటంటే వెదర్. ఈ వెదర్ అనేది సబార్డినేటింగ్ కంజంక్షన్. దీని పాత్ర ఏంటంటే ఎస్ ఆర్ నో క్లాజ్ ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఈ వెదర్ అనేది ఎస్ ఆర్ నో క్లాజ్ ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. వెదర్ ది ఏజెన్సీ హ్యాస్ కంపైల్డ్ సఫిషియంట్ ఎవిడెన్స్ ఆర్ నాట్. అంటే ఆ సంస్థ తగినంత సాక్ష్యం సేకరించిందా లేదా అని. ఎస్ ఆర్ నో ఇలాంటివి నోట్ చేసుకుంటూ ఉండాలి. కొంతమంది ఈ వెదర్ ప్లేస్ లో ఇఫ్ అని కూడా రాస్తూ ఉంటారు. ఇఫ్ అని రాయొచ్చు లేదా వెదర్ అని రాయొచ్చు. కానీ ఈ వెదర్ అనేది ఫార్మల్ గా రాస్తుంటారు న్యూస్ పేపర్ లో. ఇఫ్ అనేది ఇన్ఫార్మల్ గా రాస్తూ ఉంటారు. న్యూస్ పేపర్ రైటింగ్ లో ఎప్పుడు కూడా వెదరే ఉంటుంది. మనం మాట్లాడేటప్పుడు ఇఫ్ అని కూడా రాయొచ్చు. ఇఫ్ ది ఏజెన్సీ హ్యాస్ కంపైల్డ్ సఫిషియంట్ ఎవిడెన్స్ ఆర్ నాట్. ది ఏజెన్సీ అనేది ఇక్కడ సబ్జెక్టు. ఎందులో సబ్జెక్టు? ఈ ప్రెజెంట్ పార్టిసిపుల్ లో సబ్జెక్ట్ ఏంటంటే ది ఏజెన్సీ అంటే ఆ సంస్థ.
ఇక్కడ ది అనేది ఆర్టికల్. హ్యాస్ కంపైల్డ్, ఇక్కడ హ్యాడ్ అనేది హెల్పింగ్ వర్క్, కంపైల్డ్ అనేది V3. ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది. సఫిషియంట్ ఎవిడెన్స్, తగినంత సాక్ష్యం. ఇక్కడ సఫిషియంట్ అనేది యాడ్జెక్టివ్, ఎవిడెన్స్ అనేది నౌన్. శుక్రవారం సుప్రీంకోర్టు సిబిఐకి ఒక స్టేటస్ రిపోర్ట్ ఫైల్ చేయమని ఆదేశించింది. ఆ కేసుల్లో సరిపడా సాక్ష్యాలు సేకరించారా లేదా అనే విషయాన్ని వివరించాలని అడిగింది. నెక్స్ట్, టు బ్రింగ్ హోమ్ ద గిల్ట్. ఇక్కడ టు బ్రింగ్ అనేది ఇన్ఫినిటివ్, ఇంతకు ముందే చెప్పుకున్నాం. దీన్నే నాన్ ఫైనైట్ వర్బ్ అని కూడా చెప్పుకోవచ్చు, అలాగే ఇన్ఫినిటివ్ క్లాజ్ అని చెప్పొచ్చు. ఇక్కడ బ్రింగ్ హోమ్ అనేది ఇడియోమిటిక్ ఫ్రేజ్. ద గిల్ట్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్. దేనికి ఆబ్జెక్ట్? ఈ ఇన్ఫినిటివ్ క్లాస్ కి ఆబ్జెక్ట్. ఈ వాక్యం మొత్తానికి అంతటికి ఆబ్జెక్ట్ ఏంటంటే మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేది ఈ వాక్యం మొత్తానికి ఆబ్జెక్ట్ అయితే, ఈ ఇన్ఫినిటివ్ క్లాస్ కి ఆబ్జెక్ట్ ఏంటంటే ద గిల్ట్, అంటే దోషాన్ని నిరూపించడానికి. బ్రింగ్ హోమ్ ద గిల్ట్ అంటే దోషాన్ని నిరూపించడానికి. ఇలాంటివి ఇడియోమిటిక్ ఫ్రేజెస్ ని మీరు నోట్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ ఇడియం ఎందుకు రావడం జరిగిందంటే, లీగల్ గా అంటే చట్టపరంగా ఇలాంటి పదాలు రాస్తూ ఉండాలి. టు పర్సన్స్ అక్యూస్డ్ ఆఫ్ వేరియస్ హీనస్ అఫెన్సెస్. ఇక్కడ టు అనేది ప్రిపోజిషన్, పర్సన్స్ అనేది ఆబ్జెక్ట్, అక్యూజ్డ్ అనేది పాస్ట్ పార్టిసిపల్, ఇక్కడ యాడ్జెక్టివ్ గా చెప్పొచ్చు. ఆఫ్ అనేది ప్రిపోజిషన్, వేరియస్ అనేది యాడ్జెక్టివ్, హీనస్ అనేది కూడా యాడ్జెక్టివ్, అఫెన్సెస్ అనేది నౌన్. వివిధ దారుణ నేరాలకు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులకు, దీని యొక్క తెలుగు మీనింగ్. ఇవన్నీ కూడా అటాచ్మెంట్సే అవుతుంటాయి వాక్యానికి. ఇవంతా కూడా వాక్యానికి అదనపు సమాచారం. నెక్స్ట్, ఇన్క్లూడింగ్ ద సెక్సువల్ అసాల్ట్ అండ్ గ్యాంగ్ రేప్ ఆఫ్ విమెన్. ఇక్కడ ఇన్క్లూడింగ్ అనేది ప్రెజెంట్ పార్టిసిపల్ V4. దీన్నే నాన్ ఫైనైట్ వర్బ్ అని కూడా చెప్పుకున్నాం. సెక్సువల్ అసాల్ట్ అనేది నౌన్ ఫ్రేజ్, అండ్ మరియు గ్యాంగ్ రేప్ అనేది నౌన్ ఫ్రేజ్, ఆఫ్ విమెన్ అనేది ప్రిపోజిషనల్ ఫ్రేజ్. మహిళలపై లైంగిక దాడి మరియు గ్యాంగ్ రేప్ వంటి. డ్యూరింగ్ ద వైలెన్స్, డ్యూరింగ్ అనేది ప్రిపోజిషన్, ద వైలెన్స్ నౌన్ ఫ్రేజ్. డ్యూరింగ్ ద వైలెన్స్ అంటే హింస సమయంలో. దాట్ రాక్డ్ మణిపూర్ ఇన్ 2023. ఇక్కడ దట్ అనేది రిలేటివ్ ప్రొనౌన్. ఇక్కడ ఉండే దట్ అనే రిలేటివ్ ప్రొనౌన్ ఈ వైలెన్స్ గురించి వివరిస్తుంది. రాక్డ్ మణిపూర్ ఇన్ 2023. రాక్డ్ అనేది వెర్బ్, మణిపూర్ అనేది ఆబ్జెక్ట్. ఇన్ 2023 అంటే 2023లో ఏదైతే మణిపూర్ని కుదిపేసిందో అదే ఆ హింస అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్ రాయాల్సి ఉంటుంది. ఇన్ 2023 అంటే 2023లో. ఇది ప్రిపోజిషనల్ ఫ్రేజ్. మొత్తంగా శుక్రవారం సుప్రీంకోర్టు సిబిఐకి ఒక స్టేటస్ రిపోర్ట్ ఫైల్ చేయమని ఆదేశించింది. ఆ రిపోర్ట్లో మణిపూర్లో 2023లో జరిగిన హింస సమయంలో మహిళలపై జరిగిన దారుణ నేరాల కేసుల్లో సరిపడా సాక్ష్యాలు సేకరించారా లేదా అనే విషయాన్ని వివరించాలని చెప్తుంది. ముందు మీరు చేయాల్సింది ఏంటంటే, ఫైండ్ ద ఫైనైట్ వర్బ్ ముందుగా. ద రెస్ట్ విల్ ఫాల్ ఇన్ టు ప్లేస్. మీరు వెర్బ్ని కనుక మొదట కనుక్కుంటే ఒకదాని తర్వాత ఒకటి కనెక్ట్ చేసుకుంటూ అర్థం చేసుకోవచ్చు. మీరు ప్రతిరోజు నేను చేసినటువంటి వీడియోలను పార్ట్ 1 నుంచి పార్ట్ 20 వరకు ఏది మిస్ కాకుండా, ర్యాండమ్గా కాకుండా ప్రతి వీడియోని ఒకదాని తర్వాత ఒకటి చూస్తూ, నోట్ చేసుకుంటూ, డౌట్స్ అడుగుతూ ఉండండి. మీకు చాలా క్లారిటీ వస్తుంది. ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే, ద సుప్రీం కోర్ట్ డైరెక్టర్ ద సిబిఐ అనేది ముఖ్యమైనటువంటి వాక్యం. మిగిలిందంతా కూడా లేయర్స్. ఇంగ్లీష్ అనేది డిఫికల్టీ కాదు, స్ట్రక్చర్ విజిబిలిటీ మాత్రమే. ఇందులో మీకు ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.